ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఒకవైపు షర్మిల, మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు టీడీపీ అందరూ కలిసి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నాలైతే గట్టిగానే చేస్తున్నాయి. త్వరలోనే ఢిల్లీకి మన పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. వివిధ అంశాల మీద, ముఖ్యంగా పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, బీజేపీ పెద్దలతో ఆయన చర్చించబోతున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అంటే సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా ఒకవైపు టీడీపీతో ఆయన కలిసి నడుస్తున్నారు, అలాగే ఇటువైపు బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు. మరి ఒకవైపు బీజేపీ టీడీపీ కలిసి పొత్తులో ఉన్నాయా అంటే అదేమీ లేదు. అంటే అటువైపు బీజేపీకి, ఇటువైపు చూస్తే టీడీపీకి మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఉన్న చంద్రబాబు ఒకవైపు అరకు, ఇంకొక వైపు మండపేట సీట్లని ప్రకటించేశారు. ఇంకొక వైపు చూస్తే ఆ తర్వాత వెంటనే, అంటే చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన తర్వాతే వెంటనే పవన్ కళ్యాణ్ 2 సీట్లను, అంటే ఒకవైపు రాజోలు, మరోవైపు రాజానగరం సీట్లను తమ అభ్యర్థులను ప్రకటించడం అనేది జరిగింది. అంటే 2 పార్టీలు మేము పొత్తులో ఉన్నాము, కలిసి నడుస్తాము, సీట్ల సర్దుబాటు జరుగుతుందని చెప్తూ వస్తున్న వాళ్ళు కాస్త తమ సీట్లకి, అంటే వేరువేరుగా వాళ్ళేమో 2 సీట్లు, ఇటు ఈయన 2 సీట్లకి అభ్యర్థులను ప్రకటించడం అనేది జరిగింది. దీంతో క్యాడర్లో ఒక గందరగోళం అనేది ఏర్పడింది. ఇంకేముంది, బీజేపీ ఇంకా ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇటువైపు చూస్తే టీడీపీ, ఇటువైపు చూస్తే జనసేన వేర్వేరుగానే వీళ్ళు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది చాలా మనం అనేది వినడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, వివిధ అంశాల మీద వాళ్ళు చర్చించడం అనేది జరిగింది. మరి బీజేపీతో పొత్తులో నడుస్తుంటే ఇదంతా ఏంటి, ఏం జరుగుతోంది ఏపీలో అనే ఒక ఆసక్తి అయితే బాగా నెలకొంటోంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఇంత నడుస్తుంటే బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే, మనకి బీజేపీ నుంచి రకరకాలైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే బీజేపీ ఆలోచన మరో విధంగా ఉంది. అవసరమైతే మనం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్దాము, పవన్ని ముందు పెట్టేసి ఏపీ ఎలక్షన్స్కి వెళ్తే కొంత ఫాయిదా ఉండే అవకాశం కూడా ఉంది. అధికార పార్టీని ఎదుర్కోవడం, జగన్ని ఎదుర్కోవడం అనేది ఒంటరిగా కొద్దిగా ఇబ్బందికరమే, కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో కలిసి వెళ్తే బాగానే ఉంటుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి ఇటువైపు చూస్తే టీడీపీతో కలిసి వెళ్ళడానికి మాత్రం ముందు నుంచి ఆ పార్టీ ఎంత ప్రయత్నాలు చేసినా బీజేపీ నుంచి అయితే ఎలాంటి సంకేతాలు రాలేదనే చెప్పాలి. అయితే ఇక ముందు ముందు ఎలా ఉండబోతుంది, ఈ 3 కలిసి పోటీ చేస్తాయా, లేదంటే 2 పార్టీలో కలిసి, అంటే జనసేన బీజేపీ కలిసా, లేదంటే టీడీపీ జనసేన కలిసా, ఈ రెండిట్లో ఏవి కలిసి పోటీ చేయబోతున్నాయి, లేదంటే ముగ్గురు కలుస్తారా, పొత్తు ఉండబోతుందా, సీట్ల సర్దుబాటు ఎలా జరగబోతుంది అనేది మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. మరోవైపు చూస్తేనేమో షర్మిల కూడా త్వరలోనే ఢిల్లీకి రాబోతున్నారు. ప్రత్యేక హోదా మీద ఆమె పోరాటం చేయబోతున్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల విస్తృత స్థాయి పర్యటనకు బయలుదేరారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి 9 జిల్లాలను చుట్టివేస్తూ ఈ నెల 31వ తారీఖుతో ఆమె యాత్ర అనేది ముగిసింది. ఆమె ప్రజల్లో ఎక్కడికక్కడ మమేకమవుతూ కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇటువైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ఎండగడుతూ వచ్చారు. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. తన అన్న అయిన జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ఆవిడ ఎక్కువగా చేశారనే చెప్పాలి. ఒకవైపు మీరందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారారు, బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారారంటూ రకరకాలుగా ఆమె ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అలాగే తాను ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, తన యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఆవిడ చెబుతూ పోయారు. ముఖ్యంగా తాను రాజన్న బిడ్డనని, ఇక్కడి ఆడబిడ్డనని, ఇక్కడ సమస్యలు తెలుసు అని, ఇలా రకరకాలుగా ఆమె ప్రజలతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. సమస్యల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా చూస్తే ఎవరికి వాళ్ళు కార్యక్షేత్రంలో అటు జగన్ కూడా తన వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, తన వంతు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం కావచ్చు, కొత్త అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం, ఇలాంటివి రకరకాలుగా ఏపీలో ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మొత్తానికి వీరందరి నుంచి కూడా జగన్ గట్టెక్కుతారా, వీళ్ళందరినీ తప్పించుకొని ప్రజాభిమానాన్ని చూరగొని రెండోసారి ఆయన అధికారంలోకి వస్తారా, లేదు అంటే వీరందరూ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇలాగా కాకపోతే వీరంతా వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఇది మరో రకంగా అధికార పార్టీకి ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇలా రకరకాల ఊహాగానాలు, చర్చలు అయితే ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి.